జగన్ అయితే క్లారిటీ ఇచ్చేశారు ఒక రకంగా. హాట్ లైన్ పేరుతో కాంగ్రెస్తో టీడీపీ టచ్లో ఉంది అనేది ఇమీడియట్గా కాంగ్రెస్ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చింది. మాణిక్యం ఠాగూర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. జగనే అమిత్ షా తోటి మోడీ తోటి టచ్లో ఉంటున్నారు అంటూ వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఎవరితో టచ్లో లేరని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు వైసీపీ ఇక ఒంటరి పోరాటమే చేస్తుందా అనేది వాస్తవానికి సోలో ఉంటే సో బెటర్ అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు మొదటి నుంచి. ఏపీలో ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటం చేస్తున్నాం అనేది. కానీ అందరికంటే ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసేది ఎవరు అంటే కామ్రేడ్స్, వామపక్షాలు. అయితే ఇప్పుడు వైసీపీతో పాటే విపక్షంలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వైసీపీకి ఏ విషయంలోనూ మద్దతు ఇవ్వట్లేదు. ఇది కీలకమైన చర్చ. తాజాగా పులివెందుల్లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. కానీ ఏపీలో సాటి విపక్షాలైతే దాని మీద మాట్లాడడం లేదు. ఎందుకు ఇలా అనేది ఇప్పుడు వైసీపీ చర్చించుకోవాలంటున్నారు. కనీసం కామ్రేడ్స్తో అంటే కలవాల్సిన అవసరం లేదు. సపోర్ట్ చేసినా వాళ్ళ మద్దతు తీసుకున్నా వీళ్ళ గలానికి వాళ్ళ గలం తోడై ఉండేది. కానీ ఎందుకు వాళ్ళని దూరం పెట్టారు అనేదే. అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది, కమిషన్లు తీసుకుంటున్నారే, భారీగా అధిక ఖర్చు పేరుతో భారీ దోపిడీ చేస్తున్నారు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ. కనీసం దానికి కూడా కామ్రేడ్ సపోర్ట్ లేదు. వాళ్ళు కూడా దాని మీద వామపక్షాలు మాట్లాడట్లేదు. ఇక్కడ లోపం ఏంటి అంటే విపక్షంలో ఉన్న వైసీపీ సాటి పక్షాలని కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో పోలిస్తే వీళ్ళే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కలుపుకోవాలి. ఏపీలో కాంగ్రెస్ ఉన్నాయి, అలాగే వామపక్షాలు ఉన్నాయి. వారి పందా ఏంటి ఎలా ఉందో ఆరాధీసి అనుమానాలు వ్యక్తం చేసే కన్నా తమ పోరాటాలకు వారి మద్దతును కూడా తీసుకునేలా కార్యాచరణ గనక రూపొందిస్తే బాగుంటుంది కదా అనేది రాజకీయ విశ్లేషకుల చర్చ. అలా కాకుండా తామే కూటమిని విమర్శిస్తున్నాం, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు అనేది ఆనాడు అనడం ఒక రాజకీయంగా ఒక వ్యూహాత్మకమైన లోపమే అంటున్నారు. ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి, కానీ ఈలోగా ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయడానికి అభ్యంతరాలు విపక్షాలకు ఉండకూడదు. అధికారంలో ఉన్న కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, విపక్షంలో మరో 3 పార్టీలు కూడా ఉన్నాయి. ఇక్కడే పెద్దన్న పాత్ర తీసుకొని వైసీపీ అందరితో కలిసి గనక బలంగా ఉద్యమాలు చేయగలిగితే ఆ గొంతు చాలా గట్టిగా వినిపిస్తోంది, జనాలకు కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది. అలా కాకుండా విపక్షాలను కిలికితే మరింత ఇబ్బంది ఎదురవుతుంది అనేది అంతిమంగా వైసీపీ లక్ష్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అనేది గుర్తుంచుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.